హాయ్ గైస్, పుష్ప 2 ద రూల్ ట్రైలర్ చూసారా? నాకైతే పిచ్చగా నచ్చేసింది. మామూలుగా లేదు. పీక్ కమర్షియల్ మూవీలా ఉంది. అసలు అల్లు అర్జున్ స్వాగ్ అయితే అన్మ్యాచబుల్. కొన్ని విజువల్స్ అయితే ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని వెయిటింగ్. పక్కా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు పడుతుందో ఆ షోకి వెళ్ళిపోతా. అంత హైప్ ఎక్కింది ట్రైలర్ చూశాక. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? వీలైతే అది కూడా చెప్పండి. ఫస్ట్లీ ఈ సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడతా. ముందుగా ఫహద్ ఫాసిల్ రోల్ త్రూ అవుట్ ద మూవీ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ పార్ట్లో చాలా తక్కువ ఉంటుంది. ఒక ఎక్స్టెండెడ్ క్యామియోలో ఉంటుంది. అట్లీస్ట్ ఇందులో ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే బాగుంటుంది. ఎక్కువగా అయితే త్రూ అవుట్ ఉండాలి. అండ్ మెయిన్ విలన్ కూడా తనే అయి ఉండాలి. అలా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్ మొత్తంలో సునీల్ ఎక్కడ కనిపించలేదు. అంటే పార్ట్ 2లో చావలేదు కదా, బ్రతికే ఉంటాడు. మేబీ మూవీ మధ్యలో సడన్ ఎంట్రీ ఇచ్చి పుష్పాన్ని చంపుతాడేమో. అంటే చంపుతాడు, బట్ మన పుష్ప బ్రతికిపోయి తను చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే ట్రైలర్లో ఎవరో చనిపోయినట్టు చూపించారు. మేబీ అయితే పుష్పాన్ని తన ఓన్ డెత్ని ఫేక్ చేస్తున్నాడేమో అనిపించింది. అండ్ మేబీ తన మదర్ కూడా అయి ఉండొచ్చు. అది ఎవరో ఇక మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ఈ పార్ట్ 2లో రష్మిక జస్ట్ వైఫ్ రోల్లా కాకుండా కొంచెం మెయిన్ రోల్లా అనిపిస్తుంది. పుష్పకి సలహాలు ఇచ్చే రోల్లా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్లో అయితే చైనాలో ఎవరితోనో డీల్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే పార్ట్ 1లో ఎర్రచంద్రం డైరెక్ట్ మురుగన్కి అమ్ముతాడు కదా, మురుగన్తో కూడా ఒక గొడవ వచ్చి డైరెక్ట్గా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాడేమో. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు కదా, పక్కా చైనాకి వెళ్తాడు. ఒక షిప్ కంటైనర్ మీద ఒక ఫైట్ కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది గైస్. హోప్ లేదు, బొక్క లేదు. పక్కా హైప్ని జస్టిఫై చేస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది గైస్. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడదాం. నేనైతే ఫస్ట్ 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ 200 అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్గా 1000 కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ నా అంచనా ఏంటంటే ఫుల్ రన్లో 1500 కోర్స్ వరకు ఈజీగా రావచ్చు. అండ్ అంతకు మించి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే బాహుబలి పార్ట్ టూ 1800 కోర్స్ కొట్టింది. అది కాక అప్పట్లో టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. ఎప్పటికైనా పార్ట్ 2 మూవీస్కి పార్ట్ 1 హిట్ హై, పార్ట్ 2 వస్తున్న మూవీస్కి హైప్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాక నార్త్లో పుష్ప మూవీకి పిక్చర్లు అయిపోతున్నారు జనాలంతా. పుష్ప క్రేజ్ మామూలుగా లేదు అక్కడ. అండ్ మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1500 కోర్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వరకు పెద్ద మూవీస్ ఏం లేవు. సో లాంగ్ రన్లో 2000 కోర్స్ వచ్చినా సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? మీ థాట్స్ ఏంటి? ఫస్ట్ డే అండ్ ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.